టాలీవుడ్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ చిరంజీవి అభిమాని. కానీ, ఆయన కెరీర్కు అమీర్ ఖాన్ స్ఫూర్తి అని ఆయనే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతని కెరీర్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ ఒక తారలా వెలిగి అంతలోనే కనుమరుగయ్యాడు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్గా ఎదిగాడు. అలా వెలిగాడు. కానీ కెరీర్ పరమైన పొరపాట్లు, పరాజయాలు ఆయన కెరీర్ని డౌన్ చేశాయి. లైఫ్కే ముగింపు పలికాయి. ఉదయ్ కిరణ్కి మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం. ఆయన సినిమాల కోసం ఏకంగా స్కూల్, కాలేజీలు ఎగ్గొట్టేవారట. చిరంజీవి సినిమా వచ్చిందంటే మొదటి రోజు, లేదంటే రెండో రోజో ఖచ్చితంగా చూడాల్సిందే. అంతగా మెగాస్టార్ని ఆరాధించాడు ఉదయ్ కిరణ్. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే సినిమాల్లోకి వచ్చాడు. చిరంజీవిపై అభిమానాన్ని ఆయన చాలాసార్లు వెల్లడించారు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి హ్యాట్రిక్ విజయాలతో స్టార్గా ఎదిగాడు ఉదయ్ కిరణ్. చిరంజీవి దృష్టిలో పడ్డాడు. అంతేకాదు ఆయన్ని కలిశాడు. ఈ క్రమంలో చిరంజీవి కూడా ఉదయ్ కిరణ్ని చేరదీశాడు. సపోర్ట్ చేశారు. ఏకంగా పిల్లనిని ఇచ్చి పెళ్లి కూడా చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయిన విషయానికి తెలిసిందే. ఇదిలా ఉంటే ఉదయ్ కిరణ్ సినిమాల పరంగా ఆయన ఆరాధించే సూపర్ స్టార్ చిరంజీవి కాదు. సినిమాల్లోకి వచ్చాక ఆయన మైండ్ సెట్ మారింది. మరో సూపర్ స్టార్ని ఎక్కువగా ఫాలో అయ్యేవారు. ఆయన ఎవరో కాదు, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్. ఉదయ్ కిరణ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. తన కెరీర్ని అమీర్లాగా ప్లాన్ చేసుకోవాలనున్నారట. అమీర్ ఖాన్ దేనికదే విభిన్నమైన సినిమాలు చేస్తారు. నటుడిగా మెప్పిస్తారు. ఆయన సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద అదరగొడతాయి. ఈ క్రమంలో తన కెరీర్ని అమీర్ ఖాన్ లాగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నా అని తెలిపారు ఉదయ్ కిరణ్. హ్యాట్రిక్ విజయం తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అమీర్ ఖాన్ లాగా ఒక సినిమాకు మరొక మూవీకి సంబంధం లేకుండా ప్రతి సినిమా డిఫరెంట్గా ఉండేందుకు కృషి చేస్తున్నా. ఇటీవల లగాన్ చూశాక అలాంటి సినిమానే చేయాలనే కోరిక కలిగింది. నటనకు అవకాశం ఉంటే నెగటివ్ రోల్స్ కూడా చేయడానికి వెనకాడను. ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది అని తెలిపారు ఉదయ్ కిరణ్. చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుని, నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని చిత్రాలతో విజయాలు అందుకున్నారు ఉదయ్ కిరణ్. మధ్యలో 2 యావరేజ్లు పడ్డాయి. మళ్ళీ నీ స్నేహం, నీకు నేను నాకు నువ్వు, అవునన్నా కాదన్నా చిత్రాలతో సక్సెస్ సాధించారు. స్టార్ అయిపోయాడు ఉదయ్. ఆ తర్వాత సరైన విజయాలు దక్కలేదు. గుండె జల్లుమంది ఫర్వాలేదు, కానీ పెద్ద హిట్ కాదు. అప్పటికే కెరీర్ డౌన్ అయింది. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ 2014 జనవరి 5న బలవన్మరణానికి పాల్పడిన విషయానికి తెలిసిందే. చిరంజీవిపై అభిమానంతో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఉదయ్ కిరణ్, అమీర్ ఖాన్ వంటి వైవిధ్యమైన సినిమాలు చేయాలని కోరుకున్నాడు. ఆయన కెరీర్ ప్లాన్ అమీర్ ఖాన్ నుండి స్ఫూర్తి పొందినట్లు తెలుస్తుంది.